2,200 కోట్ల రూపాయల విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల భారం వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకోవాలి. పారదర్శకత, పూర్తి సమాచారంతో విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలు జరపాలి. భౌతికంగానూ, ఆన్లైన్లోనూ పాల్గొనే అవకాశాలు కల్పించాలి. ప్రజలు, సంఘాలు, భాగస్వాములందరూ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలిపే అవకాశం కల్పించాలి. సరైన నిర్ణయాలు గైకొనాలి. విద్యుత్ నియంత్రణ మండలిని లేఖలో కోరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. విద్యుత్ నియంత్రణ మండలి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరపున బాబురావు రాసిన లేఖలోని ముఖ్య అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నుండి జరిగిన విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం జూన్ 1, 2024 నుండి కర్నూలుకి మార్చడం సంతోషకరమే. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటివరకు హైదరాబాద్లోనే ఎక్కువ భాగం బహిరంగ విచారణలు జరుగుతూ వచ్చాయి. అత్యధిక సంఘాలు, భాగస్వాములు వీటిలోనే పాల్గొనే అవకాశం కలగడం లేదు. కర్నూలులో విచారణలు జరిగినా అందరూ పాల్గొనే అవకాశం ఉండదు. విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని ఎట్టకేలకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు, సంతోషమే. కానీ విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ప్రజల మీద భారాలు, విధి విధానాలు చర్చించడానికి ప్రతి అంశం మీద విచారణ జరగాలి, అభ్యంతరాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ హైదరాబాదులో జరిగితే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి పాల్గొనలేకపోయారు. ఇప్పుడు కూడా కర్నూలులో జరిపినా పాల్గొనలేరు. అందుకే అటు భౌతికంగాను అలాగే వర్చువల్గా ఆన్లైన్లో కూడా జరిపితే అత్యధిక మందికి పాల్గొనడానికి, వివిధ ప్రాంతాల వారు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అందుకే సిపిఎం తరఫున విద్యుత్ నియంత్రణ మండలికి దీని మీద లేఖ రాశాం. అదే కాదు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 7,200 కోట్ల రూపాయలు 2022-23 సంవత్సరానికి సంబంధించి అదనపు భారాలు మోయటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. దీని మీద వెంటనే విచారణ జరపాలి, దాన్ని తిరస్కరించాలి, ప్రజల మీద భారాలు వేయకుండా చూడాలని సిపిఎంగా కోరుతా ఉన్నాం. ఇందులో హిందూజా లాంటి కంపెనీలకి అప్పనంగా 1200 కోట్ల రూపాయలు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఇటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అనేక సార్లు అభ్యంతరాలు తెలియజేశాం. అయినా ఏకపక్షంగా చెల్లింపులు చేశారు. దాన్ని వాళ్ళు మళ్ళీ జనం మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నియంత్రణ మండలి కూడా ఎక్కువ మంది ఈ విషయాలు పారదర్శకంగా తెలుసుకుని అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం లేకుండా ఏదో పత్రికలో ప్రకటన ఇచ్చాం అని సరిపెడుతున్నారు. గతం నుండి చెప్తున్నట్టుగా వారి వెబ్సైట్లో కూడా అందరికీ బహిరంగంగా కనపడే రీతిలో మొదటి పేజీలో కాకుండా లోపల పేజీలో పెట్టి ఏదో తూతూ మంత్రంగా ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్రజల మీద భారాలు పడకుండా చూడాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశాం. నియంత్రణ మండలి ఇప్పటికైనా సరే స్పందించాలి. సరైన పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలని, వినియోగదారుల ప్రయోజనాలని కాపాడే రీతిలో పూనుకోవాలని సిపిఎంగా కోరుతాం.